జర్నలిస్టుల మీద సినీ నటుడు మోహన్ బాబు దాడిని పటాన్చెరు జర్నలిస్టుల ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. జాతీయ రహదారి మీద అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి మోహన్ బాబుకు వ్యతిరేకంగా 5 మండలాల జర్నలిస్టులు నినాదాలు చేశారు. ఇక మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్పీ రవీందర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. దాడికి పాల్పడిన మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని జర్నలిస్టు నాయకులు డిమాండ్ చేశారు. విలేకరుల్ని గాయపరచడం అమానుషమైన చర్య. దీన్ని పటాన్చెరు జర్నలిస్ట్ యూనియన్ ముక్తకంఠంతో ఖండిస్తుంది. వాస్తవానికి జర్నలిస్టులు అనే వాళ్ళు ప్రపంచానికి తెలియజేయడం కోసం వెళ్తుంటారు. అటువంటి విధులు నిర్వహించే వాళ్ళ పైన ఒక సినీ నటుడుగా ఒక అహంకారంతో దాడి చేయడం అనే దాన్ని ఎవరు కూడా దాన్ని ముభావంగా అంటే ఎవరు దాన్ని ఉపేక్షించరు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మూల స్తంభమైన మీడియాపై ఓ సినీ నటుడు దాడి చేసి విలేకరుల్ని గాయపరచడం అమానుషమైన చర్య. దీన్ని పటాన్చెరు జర్నలిస్ట్ యూనియన్ ముక్తకంఠంతో ఖండిస్తుంది. వాస్తవానికి జర్నలిస్టులు అనే వాళ్ళు ప్రపంచానికి తెలియజేయడం కోసం వెళ్తుంటారు. అటువంటి విధులు నిర్వహించే వాళ్ళ పైన ఒక సినీ నటుడుగా ఒక అహంకారంతో దాడి చేయడం అనే దాన్ని ఎవరు కూడా దాన్ని ముభావంగా అంటే ఎవరు దాన్ని ఉపేక్షించరు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని ప్రభుత్వాలు జర్నలిస్టులకు మేము అనుకూలంగా ఉంటాం, జర్నలిస్టులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తాం, జర్నలిస్టులకు సహాయ నిధులు ఇస్తాం అంటున్నారు. కానీ జర్నలిస్టుల దాడులను అరికట్టడానికి ఏ ప్రభుత్వం కూడా జర్నలిస్టుల భద్రత పైన కూడా చాలా రకాల మాటలు ఇస్తున్నాయి, హామీలు ఇస్తున్నాయి తప్పే ఏ ప్రభుత్వం కూడా వాటిపైన సరైన రక్షణ చట్టాలు చేయట్లేదు. జర్నలిస్టుల రక్షణ కోసం చట్టాలు తేవాల్సిన ఎంతో అవసరం ఉంది. చట్టాలను రూపొందిస్తున్నారు కానీ ఆ చట్టాలను కూడా ఎక్కడ అమలు చేయడం లేదు. ముఖ్యంగా చూస్తే సినీ యాక్టర్లు కూడా చాలా సార్లు చూసాం మనం. గతంలో కూడా ఎంతో మంది సినీ యాక్టర్లు కూడా జర్నలిస్టుల మీద దాడులకు దిగారు. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా మూవ్ అంటే కూడా జర్నలిస్టుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి. ఈ దాడులను అరికట్టేందుకు కూడా జర్నలిస్టుల సంఘాలు కూడా ఐక్యంగా పోరాడాలి. మన మధ్యలో ఎలాంటి సంఘాలు ఉన్నప్పటికీ కూడా సంఘాలన్నిటి కూడా సంఘటితంగా పోరాడాలి. అలాగే ముఖ్యంగా చెప్పాలి అని అంటే దేశవ్యాప్తంగా కూడా జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులకు ఒక పటిష్టమైన చట్టాలు తేవాలని కూడా మేము కోరుతాం. ప్రభుత్వాలు జర్నలిస్టులకు మేము అనుకూలంగా ఉంటాం.